దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమునందు బృంద నాయకత్వమును గుర్చినటువంటి మాటలను మనము విందాము. అందులో ప్రాముఖ్యముగా మానవుల నాయకత్వము అది ఒక మాదిరిని చూచి అట్టి నాయకత్వాన్ని మనము కొనసాగించుచూ ఉన్నామని అన్నటువంటి లేఖనము సత్యమైనటువంటిది. అందుకే మనము ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో మనం ఇట్టి సత్యాన్ని చూస్తూ ఉన్నాం. నాయకత్వము అనబడుచున్నటువంటిది ఏ విధముగా ఉంటుంది, అది ఏకపక్షమైనటువంటి నాయకత్వం అయితే ఎలా ఉంటుంది, అలాగునే బృంద సహితమైనటువంటి నాయకత్వం అయితే ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాలను మనము జ్ఞాపకము చేసుకునవలసిన వారమై ఉన్నాం. ఏకపక్షమైనటువంటి నాయకత్వము మనము కొనసాగిస్తూ ఉన్నామా, లేక బృంద నాయకత్వాన్ని మనము కొనసాగిస్తూ ఉన్నామా అన్నది మనకు ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉన్నది. గనక ఇక్కడ ఉదయకాల సమయమునందు మనము కొన్ని మాటలను మనము దృష్టిలో ఉంచుకునవలసిన వారమై ఉంటున్నాం. అసలు మనము బృందములో ఉన్నామా, ఏకపక్షంగా ఉన్నామా అన్నది మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. అనగా మనము సమూహముగా కూడి మనకు ఏర్పాటు చేయబడినటువంటి కార్యములను కొనసాగిస్తూ ఉన్నామా, లేక వ్యక్తిగతమైనటువంటి క్రియలను కొనసాగిస్తూ ఉన్నామా అన్నది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ ఉదయకాలమున మనముగా జ్ఞాపకం చేసుకునవలసినటువంటిది, అసలు నేను బృందములో ఉన్నానా, లేక బృందమునకు నాయకునిగా పిలువబడి ఉన్నానా అన్నది మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎందుకనగా దేవుడు బృందమునకు, జట్టుకు, సమూహమునకు ఏనాడో పిలుపునిచ్చి ఉన్నాడు. అట్టి పిలుపును విస్మరించినటువంటి వారు మాత్రమే ఈ ఏకపక్ష నాయకత్వాన్ని కొనసాగించుట కొరకు కంకణము గట్టుకుంటారు. వీరు బృంద నాయకత్వమునకు ససేమీరా ఒప్పుకోరు. అందుకే ఒక విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. ఏమిటి అంటే, ఒక వ్యక్తి వడిగా పరిగెత్తగలడు, కానీ ఎక్కువ దూరము ప్రయాణము చేయలేడు. బృందముతో కలిసి పరిగెత్తువాడు బహుదూరము ప్రయాణము చేయును. కాబట్టి ఈ మాట ద్వారా మనము సత్యాన్ని గ్రహించగోరినప్పుడు మన మదిలో పలు రకములైనటువంటి ఆలోచనలు లేదా స్పందనలు మనకు కలగవచ్చు. అయితే ఈ ఏకపక్ష నాయకత్వానికి, బృంద నాయకత్వానికి ఉన్నటువంటి తేడాను మనము ఈ క్రైస్తవ సమాజములో ఎక్కడ మనము చూడకపోయినా మెనోనైట్ కాన్ఫరెన్స్ లో అట్టి దానిని చూచుచూ ఉన్నాం. బృంద నాయకత్వమును కూర్చున్నటువంటి ఒక ఉపమానమును మనము జ్ఞాపకము చేసుకొని ఉన్నాం. బృందముగా కలిసి పరిగెత్తువాడు బహుదూరము పరిగెత్తగలడు అన్న. ఒంటరిగా పరిగెత్తగలిగిన వాడు త్వరగా పరిగెత్తవచ్చునేమో కానీ ఎక్కువ దూరం ప్రయాణము చేయలేడు అన్నది. మన కాన్ఫరెన్స్ యొక్క విషయములు కూడా అలాగనే జరిగి ఉంటున్నది. ఒక్క తరము కూడా దాటలేదు, కానీ ఆ పరుగు పందెము లేకుంటే అప్పగింపబడినటువంటి ఈ బృంద నాయకత్వము ఏదైతే ఉందో అది ఏకపక్షమైనటువంటిదిగా ఉన్నది గనక ఒకే ఒక్క తరములోనే ఆరంభించబడింది, ఒకే ఒక్క తరములోనే అది ముగించబడి ఉంటున్నది. అది ఏకపక్ష నాయకత్వములోనికి వెళ్ళిపోయినందువలన అది ఎక్కువ దూరము పరిగెత్తలేక ఆయాసముతో కుప్పగూలిపోయిన పరిస్థితిని మనము మన క్రైస్తవ విశ్వాస, సంఘ విశ్వాస జీవితాలలో మనము దాన్ని గ్రహించగలుగుతున్నాం. అదే బృంద నాయకత్వం అయితే ఈ నాయకత్వం మెనోనైట్ కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి నాయకత్వము తరముల వెంబడి తరముల వరకు, అనగా బహుదూరము అది పరిగెత్తవలసి ఉన్నది, కానీ ప్రస్తుత దినములో అది కుంటిబడిపోయి ఉన్నది అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించవచ్చును ప్రియులారా. అందుకే ఈ మాటను మనము మదిలో తలంచినప్పుడు
ఒక విషయం, ఈ బృందము అన్నాము కదా, బృందము అన్న పదము విన్నప్పుడు మన మనసులో ఏ దృశ్యము కదలాడవచ్చు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. బృందము అన్న వెంటనే సమూహము, ఒకరికంటే ఎక్కువైనటువంటి వ్యక్తులు కలిసి ఉన్నటువంటి దానిని బృందము అంటాం, లేదా జట్టు అంటాం. ఒక రకంగా మనము ఈ బృందం అన్నటువంటి పదాన్ని గ్రహించిన వెంటనే మనకొచ్చేటువంటి తలంపు ఆటగాళ్ళ గుంపు, అలాగున్నే విద్యార్థుల గుంపు, ఉద్యోగస్తుల గుంపు, కార్మికుల గుంపు, కర్షకుల గుంపు మొదలైన అనేక రకములైనటువంటి సమాధానాలు మన మదిలో మెదులాడుతాయి. అయితే ఇట్టి ఆటలలో జట్టుగా కలిసి పని చేసినప్పుడు మాత్రమే ఆ బృందము విజయాన్ని సాధించగలుగుతుంది. అది ఆటలలో కావచ్చు, అలాగున్నే విద్యలో కావచ్చు, ఉద్యోగములలో కావచ్చు, కార్మికులలో కావచ్చు, కర్షకులలో కూడా కావచ్చు. వారందరూ సమిష్టిగా ఉద్దేశించినటువంటి కార్యమును తలపెట్టి సునాయాసముగా ముగించగలరు. అది సక్సెస్ఫుల్ గా ముగించగలరు అనేటువంటి సత్యాన్ని మనము ఈ బృందమును తలంచిన వెంటనే మనకు వచ్చేటువంటి ఆలోచనలు అనే సత్యాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. గనక ఇట్టి బృందములోనికి లేదా ఇట్టి బృందమునకు నాయకత్వము వహించుట కొరకు దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడని నీవు గ్రహించి ఉన్నావా, లేదా మనము గ్రహించి ఉన్నామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము ప్రియులారా. ఎందుకంటే ఇట్టి సత్యాన్ని గనక మనము గ్రహించకపోతే మనము చేయుచున్న పరిచర్య కావచ్చు, విశ్వాస జీవితము కావచ్చు, మరి అది ఏదైనాను కూడా ఫలభరితమైనటువంటి పరిచర్యగా లేదా పనిగా ఉండదు అనేటువంటి సత్యాన్ని మనము సూచుచూ ఉన్నాం. ఎందుకంటే ప్రస్తుత దినములలో ఒక సేవకుడు సంఘాన్ని నడుపుచు ఆ సంఘము ద్వారా ఇతర సంఘాలను కూడా స్థాపిస్తూ ఉన్నాడు. సంఘములో మంచి పేరు కలిగి ఉంటూ ఉన్నాడు. ప్రతి సమావేశంలో తనే నాయకత్వం వహిస్తూ ఉంటూ ఉన్నాడు. అందరిలో మెప్పు పొంది ఉంటూ ఉన్నాడు. అయితే అందరూ చేయవలసినటువంటి కార్యములను కూడా తనే తన భుజస్కంధముల మీద వేసుకొని అట్టి కార్యములు చేయుచున్నటువంటి సేవకుడు ఉన్నాడు. అయితే సమస్తము నేనే చేయుచు ఉన్నాను కదా అన్న ఉద్దేశము చొప్పున అతడు సంఘములో ఉన్నటువంటి ద్రవ్యమును కూడా అట్టి సంఘస్థులకు తెలియక వ్యక్తిగతంగా వాడుకున్నది కాదు, సంఘ పరిచర్యకే వాడి ఉంటూ ఉన్నాడు. అయితే ఆ సంఘము రాను 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 దినములు గడిచే కొద్దీ ఆ సంఘము నిరుత్సాహ స్థితిలోనికి వెళ్ళిపోయి ఉంటున్నది. కారణం ఏమిటంటే కేవలము సంఘం యొక్క ద్రవ్యమును విశ్వాసులకు తెలియకుండగా ఆ ద్రవ్యమును వెచ్చించుట వలన ఆ విశ్వాసులు అందరూ కూడా పాస్టర్ గారిపై అలిగిన స్వభావాన్ని కలపరుస్తూ సహకారాన్ని అందించక వారు మెల్లగా తమ పనులలో తాము నిమగ్నులైపోయి ఉంటూ ఉన్నారు. ఇక్కడ పాస్టర్ గారు చేసింది పొరపాట అంటే కాదు మన దృష్టిలో. కానీ ఇవ్వబడిన బాధ్యత లేదా నాయకుడిగా ఉన్నావు గనక నీ నాయకత్వమే నడుస్తుంది, నీ మాటయే నడుస్తుంది. అయినను కూడా అట్టి సంఘమునకు నీవు చేయు కార్యము తెలపనందువలన, ఏకపక్ష తీర్మానము లేదా ఏకపక్ష నిర్ణయము తీసుకున్నందువలన సంఘము ఏమైపోయి ఉంటున్నది అంటే అట్టి నాయకునికి సహకారము తెలియపరచలేనిదిగా మారిపోయి ఉన్నది అనేటువంటి సత్యాన్ని మనము ఈ ప్రస్తుత నాయకులలో మనము చూస్తూ ఉన్నాం, లేదా సంఘములలో చూచుచూ ఉంటూ ఉన్నాం. ఎందుకనగా నాయకుడు అయినప్పటికీ కూడా ఈ నాయకత్వపు బాధ్యతలో అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆలోచనను స్వీకరించుట అది నాయకునికి ఎంతో ఉపయోగకరమైనటువంటిదిగా ఉంటూ ఉంది అనే సత్యాన్ని ఈ బృంద నాయకత్వంలో మనము చూచుచూ ఉంటూ ఉన్నాం. అయితే
ఈ బృంద నాయకత్వమునకు మనము అనుకున్నటువంటి లేఖన భాగము ఏదైతే ఉందో, మొదటి అధ్యాయము ఆదికాండము 26వ వచనము మనము గమనించినట్లయితే, ఈ బృంద నాయకత్వమునకు త్రిత్వమే సాదృశ్యమై ఉన్నది. ఈ బృంద నాయకత్వమునకు త్రిత్వమే సాదృశ్యమై ఉంటూ ఉన్నది. ఎందుకనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకటై ఉన్నప్పటికీ కూడా ఎవరి విధులు వాళ్ళు క్రమము తప్పక నిర్వర్తించి ఉంటూ ఉన్నారు. అది యుగ సమాప్తి వరకు కూడా కొనసాగించబడబోచు ఉంటున్నటువంటిది. ఆ చేసుకున్న తీర్మానము లేదా ఆ ముగ్గురులో కలిగినటువంటి ఆ ఆలోచన లేదా రక్షణ, మానవుని యొక్క రక్షణ ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన ఈ యుగాంతము వరకు కూడా ఒకే క్రమంలో కొనసాగింపబడుచు ఉన్నది. ఒకవేళ ఆత్మ తను శక్తి ఇచ్చుట కొరకు, తండ్రి నడిపించుట కొరకు, కుమారుడు అనుభవించుట కొరకు తీర్మానం చేసుకొని ఉండినట్లయితే, ఇక్కడ తండ్రి కుమారులు ఇరువురును కూడా క్షేమంగానే ఉన్నారు. కానీ యేసుక్రీస్తుల వారు కుమారుడిగా ఉండి శ్రమలను అనుభవించి ప్రాణము పెట్టి మానవులను రక్షించాలి గనక ఈ శ్రమను నేను సహించలేను, ఈ నాయకత్వపు బాధ్యత నాకు వద్దు అని అనుకుంటే ఆ త్రిత్వం యొక్క ఉద్దేశము ఈ మానవుల ఎడల నెరవేర్పులోనికి వచ్చేది కాదు అనే సత్యాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అందుకే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను ఈ త్రిత్వమే ఈ బృంద నాయకత్వమునకు సాదృశ్యముగా ఉన్నది అనడానికి గొప్ప ఎగ్జాంపుల్ అయి ఉంటున్నది. ఇది వాస్తవమే. మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నప్పటికీ కూడా మనం గ్రహించుట కొరకే దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. లేదా ఖచ్చితంగా అంటే మనం ఆ విధంగా నడవవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఎందుకు? ఇక్కడ యేసుక్రీస్తుల వారు కూడా ఈ బృంద నాయకత్వంలో ఒకడై ఉన్నాడు కాబట్టి యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనములో బృందము కొరకు ఆయన ప్రార్థన చేయుచూ ఉంటూ ఉన్నాడు. బృంద నాయకత్వము లేకుండా పరిశుద్ధ గ్రంథములో వ్యక్తిగతమైనటువంటి నాయకత్వానికి బృంద నాయకత్వానికి వ్యత్యాసాన్ని మనము గమనిస్తూ ఉంటూ ఉన్నాం. బృంద నాయకత్వము విజయాన్ని సాధించుకుంటూ లేదా ముందున్నటువంటి కార్యంలో సక్సెస్ఫుల్ గా కొనసాగుతూ ఉంటే, ఏకపక్ష నాయకత్వమైనటువంటిది ఏదైతే ఉందో అది ఫలభరితమైనటువంటిదిగా లేనిది అని మనము చూచుచూ ఉంటూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏకపక్ష నాయకత్వాన్ని, సౌలు నాయకత్వాన్ని మనము గమనించినప్పుడు అది ఫలభరితమైనటువంటి నాయకత్వముగా కనపడలేదు ప్రియుల. అలాగుననే బృంద నాయకత్వాన్ని తీసుకున్నప్పుడు దావీదు మహారాజుకు ఈ విజయాలను సక్సెస్ ని ఏ విధముగా ఇచ్చి ఉంటున్నదంటే, తన అనుచరులు లేదా తన బృందముతో తను చేయు ప్రతి ప్రయత్నములో కూడా విజయాన్ని సాధించగలిగి ఉంటూ ఉన్నాడు. అది ఆత్మీయంగా చూసుకున్నప్పటికీ భౌతికంగా చూసుకున్నప్పటికీ కూడా ఆ విజయాన్ని బృందము పొందుకుంటూ ఉంది. ఇక్కడ నాయకుడు కాబట్టి నాయకుడు ముందుకు కనిపిస్తూ ఉంటూ ఉన్నాడు. కానీ బృందము ఆ నాయకునికి ఇచ్చిన సహకారము చాలా గొప్పది. అందుకే బృందము ద్వారా మన నాయకత్వాన్ని మనము కొనసాగించుకునగలిగినట్లయితే తప్పనిసరిగా అట్టి తలపెట్టిన ఏ కార్యమైనను కూడా సక్సెస్ఫుల్ గా విజయాన్ని సాధిస్తూ ఉంది అనేటువంటిది సత్యమైనటువంటి మాట. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు కూడా తన బృందముతో కలిసి ఈ సువార్త పరిచర్యను కొనసాగిస్తూ వచ్చి ఉంటూ ఉన్నాడు. తను లేకపోయినా అనగా నాయకుడు లేకపోయినప్పటికీ కూడా నాయకుని యొక్క సూచనల మేరకు వారు అట్టి రాజ్య సువార్తను కొనసాగిస్తూ వెళ్ళి ఉంటున్నారు. వారి పరిచర్యలో సక్సెస్ ను సాధించి ఉంటూ ఉన్నారు. అయితే ఈ బృందంలో ఎప్పుడైతే విడిపోయి ఉంటున్నారో, ఏకపక్షమైనటువంటి పరిచర్యను కొనసాగించడానికి వెళ్ళి ఉంటూ ఉన్నారో అందులో సక్సెస్ ను చూడం. కానీ మరలా వారి ద్వారా
ఈ బృంద నాయకత్వాన్ని కొనసాగించినటువంటి వాడు బర్నబా, పౌలులను మనం చూస్తూ ఉంటున్నాం. వీరి బృంద నాయకత్వంలో సంఘములు మొదటి బృందము కంటే కూడా అత్యధికమైనటువంటి సక్సెస్ ను వీరి పరిచయలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. సంఘ విస్తీర్ణత కూడా అత్యధికముగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కారణం ఏమిటి అంటే బృంద నాయకత్వమే. లేదా అట్టి బృంద నాయకత్వమునకు నేను పిలువబడి ఉన్నాను అని గ్రహించినటువంటి వారు మాత్రమే అట్టి బృందమునకు సక్సెస్ ని తీసుకొని రాగలుగుతారు అన్నది సత్యమైనటువంటి విషయము ప్రియులారా. అందుకే ఈ ఉదయకాల సమయమునందు మన సంఘము మంచిగా ఉండాలి లేదా ఆత్మీయముగా వృద్ధి చెందాలి అని అంటే తప్పనిసరిగా మన నాయకత్వము మంచిదై ఉండాలి. అది ఏకపక్షమైనటువంటి నాయకత్వము కాదు, కానీ బృంద నాయకత్వము మాత్రమే ప్రతి విషయంలో సక్సెస్ ను, విజయాన్ని తీసుకొని రాగలదు అనే సత్యాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. అయితే ఇక్కడ మరి యొక్క విషయాన్ని నేను జస్ట్ టచ్ చేస్తాను, వివరంలోనికి వెళ్ళను, సమయం అయిపోతూ ఉంటున్నది. కాబట్టి మరి యొక్క ఉద్దేశం లేదా మరి యొక్క మాటను మనం తీసుకున్నట్లయితే బృంద ఉద్దేశము కలిసి సేవ చేయడము అన్నది మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియ దేవుని యందు సహోదరి సహోదరులమైన మనమందరము కూడా ఏక ఉద్దేశము కలిగి ఉంటూ ఉన్నామా, లేక బృందముతో కలిసి ఏక తీర్మానాన్ని మనము కొనసాగిస్తూ ఉంటూ ఉన్నామా? ఎందుకంటే మార్కు సువార్తలో ఒక సత్యము మనకు బయలుపడుతూ ఉంటుంది. ఆ సత్యం ఏమిటంటే పక్షవాయువు కలిగినటువంటి వానిని యేసుక్రీస్తుల వారి సముఖములోనికి తీసుకొని వెళ్ళుట కొరకు వారు పడిన ప్రయాసము ఒక వ్యక్తి వలన జరిగినటువంటి ఫలము కాదు. బృందముగా కూడి వారు ఆ కార్యమును సక్సెస్ చేసుకునగలిగి ఉంటూ ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు ఉన్నటువంటి గృహము చుట్టూ కూడా జనులు నిండి ఉంటూ ఉన్నారు. పక్షవాయువు కలిగినటువంటి వారిని మంచము మీద తీసుకొని వెళ్ళుట కొరకు నలుగురు ఒకే ఆలోచన కలిగి ఉంటూ ఉన్నారు. దానికి తోడు వారిని నడిపించుచున్నటువంటి నాయకుడు. ఆ లేఖనాన్ని మనము చదివినప్పుడు నాయకుని యొక్క నడిపింపు ఆ నలుగురిలో కనిపిస్తూ ఉంది. ఆ నలుగురు కూడా నాయకుని యొక్క నడిపింపును అనుసరించి లేదా మాటను అనుసరించి వారు అట్టి పక్షవాయువు కలిగినటువంటి వారికి స్వస్థతను చేకూర్చుకునేటువంటి క్రియను వారు కొనసాగించి ఉంటూ ఉన్నారు. కారణం ఏమిటంటే వారు బృందముగా ఒక జట్టుగా ఒకే ఆలోచనను కలిగి ఆ క్రియను సక్సెస్ చేసుకునగలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే నలుగురు నాలుగు వైపులా, ఒకడు డోర్లో నుంచి వెళ్ళాలి, ఒకడు మరి ఒక ద్వారం గుండా వెళ్ళాలి, మరి ఒకడు జనాలను తోసుకొని వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎవరికి వారుగా కలిగి ఉండినట్లయితే వారు యేసుక్రీస్తు దగ్గరికి ఆ పక్షవాతము కలిగినటువంటి వాడిని తీసుకొని వెళ్ళేవారు కాదు, ఆ వ్యక్తి స్వస్థతను పొందేవాడు కాదు. వారి ఆలోచన, నలుగురి యొక్క ఆలోచన ఏ విధముగా ఉంది అంటే ఒకే ఒక్క తాటి మీద నడుస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే వారి ఉద్దేశము జన సమూహములో నుండి మనము ఆయన దగ్గరికి ఇట్టి వాడిని తీసుకొని వెళ్ళజాలము గనుక నలుగురు కలిసి ఒకే ఆలోచన చొప్పున పై కప్పును ఓపెన్ చేసి అందు నుండి కిందికి ఆ వ్యక్తిని విడుచుట కొరకు బృందముగా వారు కలిసికట్టుగా పనిచేసి ఉంటూ ఉన్నారు. ఆ కలిసికట్టు నాయకత్వమే ప్రతి విషయంలోనూ, ఆత్మీయమైనటువంటి విషయంలోను, భౌతిక సంబంధమైనటువంటి విషయంలోనూ కూడా అది మనకు విజయాన్ని కలిగిస్తుంది అనే సత్యాన్ని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటూ ఉన్నాడు. గనక సహోదరుడా, సహోదరి, ఈ ఉదయ కాలమున బృంద నాయకత్వమును నీవు కలిగి ఉండినట్లయితే అది నీ సంఘమునకు వృద్ధిని కలిగిస్తూ ఉంది. నీ నాయకత్వము నీ సంఘమునకు క్షేమాభివృద్ధిని కలిగి ఉండేలా నడిపిస్తూ ఉంది అనే సత్యాన్ని ఈ ఉదయకాలమున దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయమునందు ఏకపక్షమైనటువంటి మన ఆలోచనలు యావత్తూ కూడా సమూహముగా ఏకీభవించుకొని, అనగా బృందముగా మనము ఇచ్చిన పనిని, తలపెట్టిన పనిని
ముందుకు కొనసాగించగలిగినట్లయితే అట్టి విజయపూరితమైనటువంటి ఫలానికి ఏ దుష్టుడు ఆటంకము కలిగించజాలడు. ఎందుకనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మయే బృంద నాయకత్వానికి సాదృశ్యముగా ఉండినప్పుడు వారి యొక్క తలంపులను లేదా ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు చొప్పున మనం నడుస్తూ ఉండినట్లయితే తప్పనిసరిగా మన ఈ విశ్వాస జీవితంలో భౌతిక సంబంధమైనటువంటి ప్రయాసలో మనకు ఫలాన్ని అనుగ్రహిస్తుంది అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అలాంటి బృంద నాయకత్వము దేవుడు మన మెనోనెట్ కాన్ఫరెన్స్ యావత్తులో కూడా అనుగ్రహించి ఈ మెనోనెట్ యావత్తులో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా ఏకతాటి మీదికి వచ్చి దేవుని యొక్క ఉద్దేశము లేదా ఈ మెనోనెట్ కాన్ఫరెన్స్ ఇండియాలో స్థాపించుట కొరకు దేవుని సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం సక్సెస్ అవుట కొరకు దేవుడు తన ఆత్మ నడిపింపును మనందరికీ అనుగ్రహించి మహిమను పొందును గాక. ఆమెన్.